మనిషి సంఘజీవి. ఇతరులతో కలవకుండా, మాట్లాడకుండా, సాయం పొందకుండా ఎవరూ జీవించలేరు. మనకు మన నిజాయితీ, నిబద్ధత ఆధారంగానే విలువ పెరుగుతుంది. నిజాయితీ లేని వ్యక్తి ఎంత తెలివితేటలున్నా ఇతరులు అతనిని గౌరవించరు. కాబట్టి మనం మన జీవితంలో నిజాయించాలి. కొంతమంది వ్యక్తులు ఈ లక్షణాలను కలిగి లేకుండా ఇతరులు మనుషులతో ఇవన్నీ తమకు ఉన్నాయని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఒక ముసుగులో జీవిస్తారు. కానీ ఆ ముసుగులో ఆత్మక్షోభ అనుభవిస్తూ తమ జీవిత శక్తిని నశింపజేసుకుంటారు. నీతి నిజాయితీతో నడిచే వ్యక్తికి జీవితం ఆనందంగా ఉంటుంది. మనం ఏ వృత్తిలో ఉన్నా, ఎటువంటి పొజిషన్లో ఉన్నా మనకు తప్పనిసరిగా ఉండవలసింది నిజాయితీతో కూడిన వ్యక్తిత్వం. సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఈ నిజాయితీ ఎక్కువ శాతంలో ఉండాలి. అప్పుడు వారు చేస్తున్న పనిలో నిరంతరం అభివృద్ధి లభిస్తుంది మరియు నాయకత్వం బలపడుతుంది. నిజాయితీకి మనం విలువ కట్టలేం. నిజాయితీ నిబద్ధతను పాటించే వ్యక్తులు తాము ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా తమ సిద్ధాంతానికి కట్టుబడతారు. సమాజానికి, మన తోటి వారికి ధైర్యంగా చెప్పలేని పనులను మనం చేయొద్దు. మనం చేసే పనులు, వాటి వెనుక కారణం మన తోటి వారికి అర్థం కావాలి. మనం అప్పుడే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలను చేయగలుగుతాం. 10 మంది మనల్ని ఆదర్శంగా తీసుకోవడానికి చూస్తారు. నిజాయితీ మనము చేసే ప్రతి పనిలో, మాటలోను, వృత్తిలోనూ ప్రదర్శించాలి. మనది కానీ న్యాయబద్ధంగా అర్హత లేని సంపదలను, ఆస్తులను మనం తీసుకోవడానికి ప్రయత్నించొద్దు. చిన్న చిన్న పనుల్లో కూడా మనం ఈ నియమాలను పాటించాల్సి ఉంటుంది. నిజాయితీ తప్పిన వ్యక్తి తాత్కాలికంగా లబ్ధి పొందిన దీర్ఘకాలంలో తన తప్పిదాలకు తగిన మూల్యం చెల్లిస్తాడు. నిజాయితీ అనేది మనకే మనం అంగీకరించి పాటించే విలువ. అది పాటించడం మొదలుపెట్టినప్పుడు మానసిక ఒత్తిడి, అభద్రత, వేదన తగ్గి మనశ్శాంతి, ఆనందం లభిస్తుంది. తాను ఎవరికి భయపడాల్సిన అవసరం లేనప్పుడు నాయకత్వ లక్షణాలు సహజంగానే వస్తాయి. మన జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న మంచి పేరు ఒక్క అవినీతి అలవాటు ద్వారా మంటలో కలిసిపోతుంది. అందువలన మనం చేసే ప్రతి పనిని ముందు జాగ్రత్తతో పరిశీలించి నియబద్ధంగా చేయాలి. మనిషికి కలిగే సాధారణ లాభాలకు లొంగొద్దు. ఎవరైనా మనల్ని గమనించేటప్పుడు నిజాయితీగా ఉండటం అనేది మనం చేస్తాము. కానీ ఎవరూ చూడనప్పుడు ఒక్కసారి మనం గీత దాటే ప్రమాదం ఉంది. అది నిజమైన నిజాయితీ కాదు. నిజాయితీ అంటే ఉపన్యాసాల ద్వారా మనకు వచ్చే నిజాయితీ అనేది ఉపన్యాసాల ద్వారా మనం అందించలేం. మనిషికి దీనివలన అర్థమయ్యే అనుభవం కలిగినప్పుడు తాను నియమబద్ధంగా జీవించగలుగుతాడు. ఒక గొప్ప వ్యక్తిగా సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అనుకునే ఏ వ్యక్తికైనా తప్పక ఉండాల్సిన లక్షణం నిజాయితీ.